We greet each and every one of you seated before your television, waiting for this program. ఈ కార్యక్రమం కొరకు ఎదురు చూస్తున్న మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాము. We thank God once again that we can meet in your own homes in such a beautiful manner to discuss a very good and a very beautiful town called Karpanam. ఈ రోజు ఎంతో సంతోషంగా మీ గృహంలోనికి రావడానికి, అలాగే మీతో ముచ్చటించడానికి, అలాగే దేవుని యొక్క వాక్య గ్రంథంలో నుంచి ఒక పట్టణమైన కపెర్నహూము గురించి చెప్పాలని ఆశిస్తూ ఉన్నాము. Now the previous episode had a detailed study of Galilee గత వారంలో మనము గలిలయ అనేటువంటి ప్రదేశాన్ని గురించి తెలుసుకున్నాము. and its importance of the ministry of Jesus Christ. అలాగే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పరిచర్యలో దాని యొక్క ప్రాముఖ్యత ఏమిటో తెలుసుకున్నాము. Another important point, the town of Jesus, very popularly called Karpanam. ఈ యొక్క యేసు పట్టణముగా పిలువబడేటువంటి దీనిని అందరూ కూడా కపెర్నహూము అని కూడా పిలుస్తూ ఉంటారు. Now Karpanam, you can understand, because it's connected with Jesus, it has a great meaning, the city of comfort. మరి ఈ కపెర్నహూము అనేటువంటిది యేసుతో మిళితమైనటువంటిది కాబట్టి ఇది శాంతి కలిగించే పట్టణముగా కూడా పిలువబడుతూ ఉన్నది. Now this city, Karpanam, was a great highway connecting Damascus with Tyre. మరి ఈ యొక్క కపెర్నహూము అనేటువంటి పట్టణము దమస్కు నుంచి తైరుకు మధ్య ఉన్నటువంటి రాజమార్గములో కనబడుతూ ఉంటుంది. And it's one of the most prosperous, crowded districts. అంతేకాదండి, ఎంతో ఎక్కువ జనసంద్రము కలిగినటువంటి పట్టణాల్లో ఒకటిగా ఉన్నది ఇది In the whole of Palestine. ఈ యొక్క పాలస్తీనా దేశం అంతటిలోనూ కూడా. So therefore we can take it that it was very prosperous. కనుక ఇది ఎంతో అభివృద్ధి చెందేటువంటి స్థలం అని కూడా మనం చెప్పుకోవచ్చు. In those days, K with apostrophes, it meant for Nahum. మరి ఆనాటి కాలంలో కే అనేటువంటి పదాన్ని తీసుకున్నట్లయితే నహూము అని అర్థం ఇచ్చేటువంటిగా వాడబడేది. It was the original name of a small town in Hebrew, means Nahum's village. మరి హెబ్రీ భాషలో ఈ యొక్క పట్టణానికి ఉన్న అర్థం ఏమిటి అనగా నహూము యొక్క గ్రామము. Amazingly, there was no connection to the prophet Nahum. అయితే ప్రవక్త అయినటువంటి నహూముకు దీనికి ఏ విధమైన సంబంధం లేదు. The Gospels fix the place, indicating Capernaum was by the lakeside. ఈ సువార్తలన్నిటిలో గనక మనం చూసినట్లయితే ఈ సముద్ర తీరముగా కపెర్నహూము అనే పట్టణాన్ని చూపిస్తూ ఉన్నారు. So therefore we take it, it would have been very popular too. అందుకనే ఇది ఎంతో ప్రసిద్ధి చెందినది అని కూడా మనం చెబుతూ ఉన్నాము. And it's biblically written in Matthew chapter 4 verse 13. మత్తయి సువార్త 4:13 ఈ విషయాన్ని గురించి మనం చదువుతూ ఉంటాము. Secondly, near a political border, no customs post, that is written in Mark chapter 2 verse 14. ఇక మార్కు సువార్త 2:14 గనక మనం గమనించినట్లయితే మరి రాజకీయ పరముగా ఈ పన్నులను వసూలు చేసేటువంటి స్థలముగా కూడా ఇది ఉన్నది. That's what Mark declares in chapter 2 verse 14. ఇదే విషయాన్ని మనం మార్కు సువార్త 2:14 చదువుతూ ఉంటాము. And the military establishment was necessary. అంతేకాదండి, ఇక్కడ సైనికులైనటువంటి వారు కూడా తప్పక ఉండవలసి ఉంటుంది. And we see that in Matthew chapter 8 verses 5 to 13. మత్తయి సువార్త 8:5-13 భాగంలో ఈ విషయాన్ని మనం చదువుతూ ఉంటాము. And also in Luke chapter 7 verses 1 to 10. అలాగే లూకా సువార్త 7:10 కూడా ఇది రాయబడుతూ ఉన్నది. Then the third point ఇక మూడో విషయం ఏమిటనగా is near Lake Gennesaret. మరి ఇది గన్నెసరోతు సరస్సునకు సమీపముగా ఉన్నది. And it's in Mark chapter 6 verse 53. మార్కు సువార్త 6:53 దీన్ని మనం చదువుతూ ఉంటాము. And also in the Gospel of John chapter 6 verses 22 to 59. అంతేకాకుండా యోహాను సువార్త 6:22-59 భాగంలో కూడా ఈ విషయాన్ని మనం చదువుతూ ఉంటాము. So we gathered from this that Capernaum was a highly productive land situated in the northwest of the lake. దీన్ని బట్టి మనకు తెలుస్తున్నటువంటిది ఏమిటంటే కపెర్నహూము అనేటువంటి ప్రాంతము ఈ యొక్క సరస్సునకు ఆగ్నేయమైనటువంటి పరిస్థితులలో ఉన్నది. అది ఎంతో సారము కలిగినటువంటి స్థలముగా కూడా కనబడుతున్నది. You know why it was productive? You must remember that this lake would have had lovely sweet water. మరి ఇది సారవంతమైనటువంటి భూభాగముగా ఉండడానికి గల కారణం ఏమిటి అనగా ఈ సరస్సులో ఉన్నటువంటి నీళ్లు చక్కటి మంచి నీళ్లు కాబట్టి.
In short, Capernaum was the nearest village to the river Jordan. అంతేకాదండి ఈ యొక్క కపెర్నహూము అనబడేటువంటిది యొర్దాను నదికి సమీపముగా ఉన్నటువంటి పట్టణము కూడా. As Capernaum was an important city there, we see that it had an international border for tax collection. మరి ఈ కపెర్నహూము అనేటువంటి స్థలము ముఖ్యమైనటువంటి స్థలము కాబట్టి అంతర్జాతీయముగా కూడా వచ్చేటువంటి వారి దగ్గర నుంచి పనులను ఇక్కడ వసూలు చేస్తూ ఉండేవారు. We still follow the tax collection system today. If you go through airports or if you go through different borders, you have to declare what you have and you have to pay a tax for that. నేటికి కూడా మనం ఒక దేశం నుంచి ఇంకో దేశానికి వెళ్ళేటువంటి సమయంలో అక్కడ మనము ఆ దేశానికి సంబంధించినటువంటి పన్నులను చెల్లించవలసి ఉంటుంది. So tax was collected for the goods and also from new people who were entering the land. మరి వస్తువులైనటువంటివి కొనేటువంటి సమయంలోనూ అలాగే నూతనమైనటువంటి వ్యక్తులు ఆ స్థలానికి వచ్చినట్లయితే వారి దగ్గర నుంచి కూడా పన్నులు తీసుకునేవారు. So when a foreigner entered the land, he had to pay a tax. ఎప్పుడైతే విదేశస్తులైనటువంటి వారు ఆ స్థలంలోనికి వస్తారో వారు తప్పకుండా పన్నులు చెల్లించాలి. The tax on goods was something similar to what customs duty we pay today. మరి నేటికి కూడా మనము కొన్నటువంటి వస్తువుల మీద ఎలాగైతే పన్నులను చెల్లిస్తూ ఉంటామో ఆ రోజులలో కూడా అదే రీతిగా వస్తువులపై పన్నులు వసూలు చేసేవారు. The gospel writer Matthew was a tax collector. మరి సువార్తికుడైనటువంటి మత్తయి గారు ఆయన మొదట పన్నులు వసూలు చేసేవారు. Who was working in this office in Capernaum. ఆయన కపెర్నహూము పట్టణంలో ఈ యొక్క ఉద్యోగాన్ని చేస్తూ ఉన్నారు. So you can imagine what a big city and what an important city Capernaum would have been. కనుక కపెర్నహూము అనేటువంటి స్థలము ఎంత ముఖ్యమైనది ఎంత పెద్ద పట్టణము మీరు తెలుసుకోవచ్చు. Even in the Bible, Matthew records in chapter 17 verses 24 to 26. మత్తయి సువార్త 17వ అధ్యాయం 24 నుంచి 26 వచనాల్లో కూడా ఈ విషయాన్ని మనం చదువుతాము. That when Jesus came with Peter to Capernaum, యేసుప్రభు వారు ఎప్పుడైతే పేతురుతో పాటుగా కపెర్నహూమునకు వచ్చారో he was asked by the authorities to pay tax. అక్కడ ఉన్నటువంటి అధికారులు మీ పన్నులు చెల్లించమని అడుగుతూ ఉన్నారు. If Peter was asked to pay tax, you should note that Jesus belonged to Galilee, so there was no need for him to pay tax. అయితే ఒక విషయాన్ని మనం గుర్తించవలసినటువంటిది ఏమిటనగా యేసుప్రభు వారు గలిలయకి చెందినటువంటి వారే కాబట్టి ఆయన పన్నులు చెల్లించవలసిన అవసరం లేదు. But still, when Peter was told the master had to pay tax, he went and told Jesus the same. అయినప్పటికీ కూడా ఎప్పుడైతే పేతురును ఇదిగో నీవును నీ యొక్క యజమానుడును కూడా ఈ పనులు చెల్లించాలని అడిగినప్పుడు తప్పకుండా యేసుప్రభు వారు వెళ్ళి ఆ పనులు చెల్లించమని చెబుతూ ఉన్నారు. So remember, he had never carried money. Jesus never carried money with him. అయితే ఒక విషయాన్ని మనం గుర్తించినప్పుడు యేసుప్రభు వారు ఎప్పుడు కూడా డబ్బులను తన చేతితో ఉంచేవారు. And he could have told them very nicely that he has no money on him. అంతేకాకుండా నా దగ్గర డబ్బులు లేవు కాబట్టి పన్ను నేను చెల్లించలేను అని కూడా చెప్పి ఉండవలసింది. But this is a very interesting story that we come to, how Jesus instructed Peter. అయితే యేసుప్రభు వారు ఏ విధమైనటువంటి విషయాలు పేతురు గారు చెబుతూ ఉన్నారు అవి మనకి ఆసక్తిని కలిగిస్తాయి. It's in the Bible too. You can follow it up in your Bibles and you see Jesus says to Peter, go to the lake and throw out your line. మరి ఇక్కడ పేతురు గారితో యేసుప్రభు వారు చెబుతున్నటువంటి విషయాన్ని మనం గమనించినట్లయితే ఇదిగో నీవు కొలలోనికి వెళ్ళి అక్కడ నీవు గేలం వేయమని చెబుతూ ఉన్నారు. Take the first fish you catch. పడినటువంటి మొదటి చేపను తీసుకొని, this is like a prophecy. He's telling them, you go and catch a fish and then you open its mouth. ఇది ఒక ప్రవచనముగా ఆయన చెబుతున్నారు. అది ఏమిటి అనగా ఇదిగో నీవు వెళ్ళి ఒక చేపను పట్టు, ఆ యొక్క చేప నోటిని తెరిచినట్లయితే and then you will find a drachma coin. అక్కడ తప్పకుండా నీకు ఒక కాసు దొరుకుతుంది అంటూ ఉన్నారు. And then you take this coin and give it to him for your tax and for Jesus's tax. అప్పుడు ఆ షెకెల్ ను తీసుకుని వచ్చి నీ కొరకును నా కొరకును కూడా పన్నును చెల్లించమని చెబుతూ ఉన్నారు. So we see that Capernaum would have been a rich country. Now anywhere where they collect tax, it's naturally a rich country. ఎప్పుడైతే ఈ యొక్క పన్నులు అనేటువంటి వసూలు చేయబడుతున్నాయో తప్పకుండా ఆ స్థలము అభివృద్ధి చెందినటువంటి రీతిగా డబ్బులు ఎక్కువ ఉన్నటువంటి స్థలముగా కనబడుతుంటుంది. So Capernaum gained importance as a tax paying center. ఇలాగున ఈ పన్నులను వసూలు చేసేటువంటి స్థలముగా కపెర్నహూము ఎక్కువ ప్రసిద్ధి పొందుతున్నది. That even Jesus was asked to pay tax, and he paid it not only for himself but also for Peter who was with him. యేసుప్రభు వారు కూడా పన్నులు చెల్లించాలి అని చెప్పబడినప్పుడు యేసుప్రభు వారు తనకును పేతురు గారికి కూడా పన్నును ఇక్కడ చెల్లిస్తూ ఉన్నారు. Well, of course you know that they were in the city of Capernaum. మరి వారందరూ ఇప్పుడు కపెర్నహూము అనేటువంటి పట్టణంలో నివసిస్తూ ఉన్నారు. We know that archaeological diggings have been conducted over many years.
పురావస్తు శాస్త్రజ్ఞులైనటువంటి వారు ఎన్నో సంవత్సరాలుగా అక్కడ అనేకమైనటువంటి తవ్వకములను జరుపుతూ ఉన్నారు. The greatest findings from these reveal that Karpanam was not only a place for fishing, but also due for the availability of water and plenty of it. ఇక్కడ జరిగినటువంటి తవ్వకములలో తెలిసినటువంటి ముఖ్యమైన విషయం ఏమిటి అనగా, కపెర్నహూము అనబడేటువంటి ప్రదేశము మంచి నీటి సరస్సునకు సమీపం ఉండడమే కాదు గాని ఇక్కడ కూడా నీరు అనేటువంటిది ఎక్కువగా లభ్యమయ్యేటువంటి స్థలముగా ఉన్నది. So you know from your own experience, if you see a lot of water, the agriculture will be very good there. కనుక ఎప్పుడైతే నీరు అనేటువంటిది ఎక్కువగా లభిస్తూ ఉంటుందో తప్పకుండా అక్కడ వ్యవసాయం ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. While conducting the excavations, they found oil presses and stone mills, which are ample proof of good agricultural produce. ఈ రీతిగా జరుగుతున్నటువంటి తవ్వకములలో అక్కడ అనేకమైనటువంటి గానుగలు ఉన్నట్లుగా ఎన్నో వస్తువులు లభ్యమైనవి, అవి అక్కడ మంచి వ్యవసాయం జరిగినది అనేటువంటి దానికి సూచనగా ఉన్నవి. So we go down to history once again, ఇలాగున మనం చరిత్రను మరొకసారి గమనించినట్లయితే and we see the Greek generals were slowly losing power in this region. మరి ఈ స్థలం మీద తమ యొక్క అధికారమును గ్రీకులైనటువంటి వారు మెల్లమెల్లగా కోల్పోతూ ఉన్నారు. And the period before the Romans would have a powerful control. మరి రోమీయులైనటువంటి వారు దానిని పరిపూర్ణముగా తమ ఆధీనములో చేసుకోవడానికి ముందు Over this region. ఈ యొక్క స్థలము పైన In between this period, ఈ రెండిటి మధ్య కాలములో this place was called by a king called Maccabeus. మరి ఈ స్థలము మరి రాజైనటువంటి మకాబే పేరు మీద పిలువబడుతూ ఉండేది. It is estimated that Maccabeus ruled this region between 140 to 116 BC. మరి ఈ మకాబీ అనబడేటువంటి ఈయన క్రీస్తు పూర్వము 140 నుంచి 160 సంవత్సరాల మధ్య కాలంలో దీన్ని పరిపాలన చేశాడట. Now, under his rule, it is said that Karpanam area easily prospered. అతని యొక్క అధికారం క్రిందని ఈ కపెర్నహూము అనబడేటువంటి స్థలము బాగా అభివృద్ధి చెందిందని కూడా చెబుతూ ఉంటారు. Then the Romans, what they did? They invaded the place in 63 BC. ఆ తర్వాత రోమీయులు ఏమి చేశారు అనగా క్రీస్తు పూర్వము 63వ సంవత్సరంలో దీనిని ఆక్రమించుకున్నారు. Then we know that the Roman Empire appointed Herod the Great to be the ruler over this whole area. ఆ తర్వాత రోమీయులైనటువంటి వారు చేసినది ఏమనగా గొప్ప రాజైనటువంటి హేరోదును ఈ స్థలం అంతటి మీద అధికారిగా నిర్మించారు. So after having taken control of this region, it is said that Herod the Great married Mary Ann. మరి ఈ స్థలం మీద అధికారాన్ని పొందుకున్న తరువాత గొప్ప రాజైనటువంటి హేరోదు మిరియాము అనేటువంటి ఆమెను వివాహం చేసుకున్నారు. She was a Hasmonean princess from the family of Maccabeus. మరి ఈమె మకాబీయుల యొక్క వంశములో నుంచి వచ్చినటువంటి రాజకుమార్తె. Naturally, she comes from a rich family, so you see the increasing in the prosperity of this region, Karpanam. Now it became even more richer. మరి ఆమె కూడా ఈ విధమైనటువంటి ధనిక కుటుంబానికి చెందినది కాబట్టి కపెర్నహూము అనేటువంటి స్థలము ఇంకా అభివృద్ధి చెందుతున్నది. తర్వాత కాలములో ఇంకా అభివృద్ధి అక్కడ జరుగుతూ ఉన్నది. If you visit Karpanam today, నేడు గనక మీరు కపెర్నహూము స్థలానికి వెళితే you can see the ruins of this place. అక్కడ పడిపోయి ఉన్నటువంటి ఈ గోడలు మీరు చూడగలుగుతారు. And there is a particular board at the entrance. అంతేకాదండి, ఆ యొక్క స్థలానికి వెళ్ళేటువంటి సమయములో ఒక చిహ్నము కూడా కనబడుతుంటుంది, which welcomes you and reads, మరి అది మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఇలాగును రాయబడి ఉంటుంది, the town of Jesus. మరి కపెర్నహూము యేసు యొక్క పట్టణమని. You may wonder or ask a question. మీరు ఒకవేళ ఆశ్చర్యపడుతూ ఒక ప్రశ్న అడగవచ్చు. Jesus belongs to Nazareth. యేసు ప్రభువారు నజరేతుకు చెందినటువంటి వారు కదా. Till the age of 30 years. మరి 30 సంవత్సరాల వయసు వరకు అక్కడే ఉన్నవాడు ఆయన. He spent most of his time in Nazareth. ఆయన ఎక్కువ సమయాన్ని నజరేతులోనే గడిపి ఉన్నారు. He stayed there obedient to his parents. ఆయన తన యొక్క తల్లిదండ్రులైనటువంటి విధేయుడుగా అక్కడే నివసించి ఉన్నాడు. He would have mastered the trade of carpentry with his father Joseph in Nazareth. మరి అక్కడ యోసేపుతో పాటుగా నజరేతులో ఉన్న సమయంలో వడ్రంగి తనములో ఎంతో ప్రావీణ్యత కూడా సంపాదించుకుని ఉంటాడు. And he would have easily become a rabbi. అంతే కాదండి, అక్కడ ఆయన చక్కగా రబ్బాయిగా కూడా పిలువబడుతూ ఉండవచ్చు. That is a priest in Nazareth. అనగా నజరేతులో ఒక యాజకుడుగా ఉండవచ్చు. That is why whenever they visited the synagogues in the region, he was asked to speak and teach the people, being a rabbi. అందుకనే ఆయన ఏ స్థలానికి వెళ్ళినప్పటికీ అక్కడ ఉన్నటువంటి ఆ సమాజ మందిరపు వారు ఆయనను వచ్చి బోధించమని అక్కడ వాళ్ళని అడుగుతూ ఉన్నట్లుగా గమనించగలుగుతాము.
But what did he have to come to Capernaum for? అయితే కపెర్నహూమునకు ఆయన ఎందుకొరకు రావాల్సి వచ్చింది? He chose Capernaum as his main place for the ministry. ఆయన తన యొక్క పరిచర్య కొరకు ముఖ్యమైన స్థలముగా కపెర్నహూమును ఎంచుకుంటూ ఉన్నారు. Now from Nazareth to Capernaum is 48 kilometers. మరి నజరేతు నుంచి కపెర్నహూము అనేటువంటి స్థలమునకు మధ్య దూరం 48 కిలోమీటర్లు. You can imagine that distance of 48 kilometers. Naturally, it will take about 2 to 3 days. ఎప్పుడైతే 48 కిలోమీటర్ల దూరం ఉంటుందో తప్పకుండా ఒక స్థలం నుంచి ఇంకో స్థలానికి రావడానికి 2 నుంచి 3 రోజులు సమయం పడుతుంది. Jesus Christ always obeyed his Father's command and fulfilled the prophecies. యేసు ప్రభువారు ఎప్పుడూ కూడా తన యొక్క తండ్రి ఆజ్ఞకు లోబడినటువంటి వాడే ప్రవచనాలు నెరవేర్చుచూ ఉన్నారు. Now we come down to the real reason he came to Capernaum was to fulfill the prophecy of prophet Isaiah. మరి యెషయా గారి యొక్క ప్రవచనాన్ని నెరవేర్చడానికే ముఖ్యముగా యేసు ప్రభువారు కపెర్నహూము అనేటువంటి స్థలానికి వస్తూ ఉన్నారు. Amazingly, prophet Isaiah lived 700 years earlier before Jesus Christ. క్రీస్తు ప్రభువారి యొక్క జన్మమునకు ముందుగానే 700 సంవత్సరాలకు ముందుగానే ప్రవక్త అయిన యెషయా గారు నివసించారు. And where Jesus Christ prophesies, which is recorded in the book of Isaiah chapter 9 verses 1 and 2. యెషయా గ్రంథము 9వ అధ్యాయం మొదటి 2 వచనాల్లో యేసు క్రీస్తును గురించినటువంటి ప్రవచనములు రాయబడి ఉన్నాయి. Verse 1 says, మొదటి వచనంలో మనం చూస్తే, there will be no more gloom for those who were in distress in the past. He humbled the land of Zebulun and the land of Naphtali. But in the future he will honor Galilee of the nations by the way of the sea beyond the Jordan. ఆయనను వేదన పొందిన దేశము మీద మబ్బు నిలవలేదు. పూర్వకాలమున ఆయన జబులూను దేశమును నఫ్తాలి దేశము అవమానపరచెను. అంత్యకాలమున ఆయన సముద్ర ప్రాంతమును అనగా యొర్దాను అద్దరిని అన్యజనులు గలిలయ ప్రదేశమును మహిమగల దానిగా చేయుచున్నాడు. And verse 2 says, ఇక 2వ వచనాన్ని కూడా మనం చూస్తే, the people were walking in darkness. చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు. They saw a great light. వారు గొప్ప వెలుగును చూచుచూ ఉన్నారు. On those living in the land of deep darkness. మరణ ఛాయగల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించును. And a light was dawned. మరి వారి మీద వెలుగు ప్రకాశిస్తూ ఉంటుంది. This same prophecy was quoted by the gospel writer Matthew in chapter 4 verses 13 to 16. ఇదే వచనాల్ని సువార్తికుడైనటువంటి మత్తయి గారు 4వ అధ్యాయం 16వ వచనంలో కూడా వ్రాస్తూ ఉన్నారు. Leaving Nazareth, he went and lived in Capernaum. మరి అక్కడ 16వ వచనాన్ని గనుక మనం చూస్తే ఆయన నజరేతును విడిచి కపెర్నహూమునకు వెళ్లి అక్కడ నివసించానని రాయబడుతూ ఉన్నది. Which was by the lake in the area of Zebulun and Naphtali. మరి ఇది ఈ యొక్క జబులోను నఫ్తాలి అనేటువంటి ప్రాంతముల చివరి భాగముగా కనబడుతూ ఉన్నది. To fulfill what was said through the prophet Isaiah. ప్రవక్త వలన చెప్పబడినది నెరవేరినట్లు ఆయన ఈ రీతిగా చేశాను అని వ్రాయబడుతున్నది. Now this was a great prophecy that you will see how it gets fulfilled. మరి ఈ ప్రవచనం ఎలాగో నెరవేర్చు ఉన్నదో మనం ఇక్కడ చూడగలుగుతాము. The people of Zebulun and Naphtali have seen a great light. మరి జబులును అలాగే నఫ్తాలి అనేటువంటి ప్రాంతంలో ఉన్న వారు గొప్ప వెలుగును చూస్తూ ఉన్నారు. Remember that these places are on the border of the city of Capernaum. మరి ఈ యొక్క ప్రదేశములు కపెర్నహూము పట్టణమునకు అటు ఇటు వైపున ఉన్నవి. Now you will have a full understanding as to why Jesus Christ wanted to stay in Capernaum. మరి క్రీస్తు ప్రభువారు ఎందుకు కపెర్నహూములో ఉండాలి అని అనుకున్నారో ఇది మనకు వివరిస్తూ ఉన్నది. And we can also conclude it was the headquarters for the ministry of Jesus Christ. అంతేకాదని యేసు ప్రభువారి యొక్క పరిచర్యకు ముఖ్యమైనటువంటి స్థలముగా కూడా ఇది ఉన్నది. It is very interesting to note that out of the 12 disciples of the Lord Jesus Christ, మరి మరొక విషయాన్ని కూడా మనం గమనించినట్లయితే యేసు ప్రభువారి శిష్యులైనటువంటి వారు 12 మందిలోను 5 disciples were chosen from this great region of Capernaum. ఈ కపెర్నహూము స్థలమునకు చెందినటువంటి వారిని 5గురిని శిష్యులుగా ఎంచుకుంటూ ఉన్నారు. You can imagine how exciting it would have been for 5 of them to be chosen from one city itself. మరి కపెర్నహూము అనేటువంటి ఒకే స్థలంలో నుంచి 5గురిని శిష్యులుగా ఎంచుకోవడం అనేటువంటి చాలా ఆసక్తికరమైనటువంటిది. Who were the 5 disciples? మరి ఆ 5గురు శిష్యుల పేర్లు ఏమిటండి? They were Simon, Peter and Andrew. మరి వారి పేర్లు ఏమిటనగా సిమోను పేతురు, ఆంద్రేయ, James, John and also the tax collector Matthew. యాకోబు, యోహాను అలాగే పనులను వసూలు చేసేవాడైనటువంటి మత్తయి. And of course all the 4 gospels have talked about the city of Capernaum. అంతేకాదండి 4 సువార్తలు కూడా కపెర్నహూము పట్టణాన్ని గురించి మాట్లాడుతూ ఉన్నాయి.
Of the 37 important events that took place in the ministry of Jesus, 10 miracles happened in Capernaum. యేసు ప్రభువారి యొక్క జీవితంలో జరిగినటువంటి 37 ఆశ్చర్య కార్యములలో 10 ఆశ్చర్య క్రియలు కపెర్నౌం పట్టణంలో జరిగినవి. And if you read through the book of Matthew and chapter 8, మత్తయి సువార్త 8వ అధ్యాయంలో నుంచి గనక మీరు చదువుతున్నట్లయితే, here we see that the disciple Matthew records that the 3 miracles that took place in Capernaum were, ఇక్కడ మత్తయి గారు 3 ఆశ్చర్య కార్యములు కపెర్నౌము స్థలములు జరుగుతున్నట్లుగా రాస్తూ ఉన్నారు. number 1, మొదటిదండి, a leper is healed of his leprosy. మొదటిగా మరి కుష్ఠరోగి అయినటువంటి వాడు కుష్ఠరోగము స్వస్థపరచబడుతున్నది. Now this is a very important incident, the healing of leprosy. మరి ఈ కుష్ఠరోగిని స్వస్థపరచడం అనేటువంటి చాలా ముఖ్యమైనటువంటి సన్నివేశం. And it was also an incurable one. అంతేకాదండి, అది ఆనాటి కాలములో మరి స్వస్థత లేనటువంటిది. Even today you see those who contracted this disease were kept outside the walls of the city gate as the law had prescribed. అక్కడ మనం గమనించినట్లయితే ఈ రోగం ఎవరికైతే వస్తుందో వారిని ఆ యొక్క పట్టణము వెలుపలే ఉంచివేస్తారు. అది వారి యొక్క నియమము. So this incident happens just outside the city of Capernaum. కనుక తప్పకుండా ఈ కపెర్నహూము పట్టణానికి వెలుపల ఈ సన్నివేశం జరుగుతూ ఉన్నది. Matthew records in chapter 8 verse 2. మత్తయి సువార్త 8వ అధ్యాయం 2వ వచనములో ఆయన ఈ విషయాన్ని రాస్తూ ఉన్నాడు. Verse 2 says, a man with leprosy came and knelt before him and said, 2వ వచనంలో గనుక మనం చూస్తే, ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయనకు మ్రొక్కి, Lord, if you are willing, make me clean. ప్రభువా, నీకిష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలవనెను. In all probability, he has heard about Jesus Christ and his healing powers. తప్పకుండా యేసు ప్రభువారిని గురించి అలాగే ఆయన స్వస్థపరచగలిగినటువంటి శక్తిని గురించిన విషయాలను కుష్ఠరోగి విని ఉంటాడు. And he also believed that only God could heal him of this dreadful disease. కాదండి, ఈ యొక్క భయంకరమైన రోగము నుంచి కేవలము దేవుడు మాత్రమే తను స్వస్థపరచగలడు అని కూడా నమ్ముతూ ఉన్నాడు. Verse 3 records Jesus reached out his hand and touched the man. 3వ వచనాన్ని గనుక మనం చూసినట్లయితే యేసు ప్రభువారు ఆయన చెయ్యి చాపి వానిని ముట్టుతూ ఉన్నారు. And he beautifully recorded what Jesus said. ఇక యేసు ప్రభువారు చెప్పినటువంటి విషయాలు ఎంతో అందంగా ఇక్కడ రాయబడుతున్నాయి. I am willing, నాకిష్టమే, he said. ఆయన చెబుతూ ఉన్నారు, Be clean. నీవు శుద్ధుడవు కమ్ము. Immediately he was cleansed of the leprosy. తక్షణమే వాని కుష్ఠరోగము శుద్ధి ఆయను. If you notice, Jesus could have just by speaking a word could have healed the leper. యేసు ప్రభువారు కేవలం తన యొక్క మాట పలికి ఈ కుష్ఠరోగిని స్వస్థపరిచి ఉండవచ్చు. But Jesus, what he does, he touches him and tells him that he was healed. కానీ యేసు ప్రభువారు ఏం చెబుతూ ఉన్నారనగా ఆయనను ముట్టుకొని నీవు శుద్ధుడవు కమ్మని చెబుతూ ఉన్నారు. Earlier I told you that there was a military garrison in Capernaum. మొదట్లో నేను ఈ యొక్క కపెర్నౌము పట్టణంలో సైనిక నివాసాలు కూడా ఉన్నాయని చెబుతూ ఉన్నాను. As military was stationed there were also officers in charge called centurions. సైనికులైనటువంటి వారు అక్కడ నివసిస్తూ ఉన్నారు కాబట్టి వారి మీద అధికారులైనటువంటి వారిని శతాధిపతులు అని పిలుచూ ఉండేవారు. Here we see a very strange happening recorded in the Bible. ఇక్కడ బైబిల్ గ్రంథములో ఒక అద్భుతమైనటువంటి సంగతి జరగడాన్ని గమనిస్తాము. A centurion humbles himself and approaches Jesus for healing his servant. ఒక శతాధిపతి తనను తాను తగ్గించుకొని తన సేవకుని యొక్క స్వస్థత కొరకు యేసు దగ్గరికి వస్తూ ఉన్నారు. So I am definite that the servant would have been in high standing with the centurion. మరి ఈ యొక్క సేవకుడు తప్పకుండా శతాధిపతికి చాలా కావలసినటువంటి వాడుగా అయి ఉంటాడు అనుకుంటున్నాను. Jesus Christ tells the centurion, వెంటనే శతాధిపతి యేసు ప్రభువారు చెబుతూ ఉన్నారు, Shall I come and heal him? నేను వచ్చి ఆయనను స్వస్థపరచమంటావా అని అడుగుతున్నారు. We see the amazing reply of the centurion and gives Jesus. మరి ఈ యొక్క శతాధిపతి ఎంతో ఆశ్చర్యకరమైనటువంటి జవాబును యేసు ప్రభువారికి చెబుతూ ఉన్నారు. See the humility of the man. ఆ వ్యక్తి యొక్క దీనత్వాన్ని ఇక్కడ మనం గమనిస్తాము. Lord, I do not have you to come under my roof. ప్రభువా, నా యొక్క ఇంటికి రావడానికి నేను అర్హుడను కాను అని అంటున్నాడు. But just say the word, కానీ నీవు మాట మాత్రమే సెలవిమ్ము, and my servant will be healed. తప్పకుండా నా సేవకుడు స్వస్థపడును అని చెబుతూ ఉన్నారు. He knew the power of words as a man in authority. మరి అధికారం కలిగినటువంటి వ్యక్తిగా మాటలో ఉన్నటువంటి శక్తి ఏమిటో ఆయనకు తెలుసు. He says, but just say the word and my servant
will be healed. నీవు ఒక మాట సెలవిచ్చిన నా యొక్క సేవకుడు స్వస్థపడును అని చెబుతూ ఉన్నాడు. That was the amazing faith that he had. అంత గొప్ప విశ్వాసమును అతడు కలిగి ఉన్నాడు. Matthew records that Jesus Christ was taken aback in surprise on hearing the reply of the centurion. మత్తయి సువార్తలో గనుక మనం గమనించినట్లయితే శతాధిపతి యొక్క మాటను విని యేసు ప్రభువారు ఆశ్చర్యపోయినట్లుగా రాస్తూ ఉన్నారు. And he makes a very important noting in verse 10. అంతే కాదండి 10వ వచనంలో ఒక మంచి విషయాన్ని కూడా ఆయన తెలియజేస్తూ ఉన్నారు. When Jesus heard it, యేసు ప్రభువారు ఆ మాట విన్నప్పుడు he marveled and he said to them, ఆయన ఆశ్చర్యపడి వెంటనే వచ్చుచున్న వారిని చూచి to them that followed, ఆయన వెంట వచ్చుచున్నటువంటి వారిని, verily I say unto you, నేను నిశ్చయముగా మీకు చెబుతూ ఉన్నాను, I have not found so great a faith, no, not in Israel. ఇశ్రాయేలులో నెవనికైనను నేనెంత విశ్వాసం ఉన్నట్టు చూడలేదు అని చెబుతూ ఉన్నారు. And the Bible records in verse 13, ఇక 13వ వచనంలో గనక మనం చదివినట్లయితే, and Jesus said unto the centurion, యేసు ప్రభువారు ఆ శతాధిపతితో మాట్లాడుతూ, go thy way, నీవు వెళ్ళుము, as thou hast believed, నీవు విశ్వసించిన విధముగానే so let it be done unto thee. నీ సేవకుడు స్వస్థపరచబడునుగాక అని చెబుతూ ఉన్నారు. And his servant was healed in the self same hour. ఆ గడియలోనే అతని దాసుడు స్వస్థత నొందెను. You may read the Bible 1,000 times over, but this incident really gives you a chill down your spine to think what a great miracle had taken place. ఒకవేళ మీరు బైబిల్ గ్రంథాన్ని 1000 సార్లు చదివినప్పటికీ కూడా ఈ వచనం దగ్గరకు వచ్చేటప్పటికి ఎంత గొప్ప ఆశ్చర్య కార్యమును దేవుడు చేశాడు అనేటువంటిది మిమ్మల్ని ఎంతగానో ఆశ్చర్యపరుస్తుంది. Some of us who are watching this program may be in high posts or positions. ఒకవేళ ఈ కార్యక్రమాన్ని చూస్తూ ఉన్నటువంటి మీలో కొందరు అధికారం కలిగినటువంటి వారు ఉండవచ్చు. I am sure this incident will speak to us తప్పకుండా ఈ యొక్క సన్నివేశం మనతో మాట్లాడుతుంది అనుకుంటాను. and touch our hearts to be humble. అంతే కాదండి, మనల్ని మనం తగ్గించుకోవలసి ఉన్నామని కూడా చెబుతూ ఉన్నది. But what was the great lesson that it took place in the beautiful place of Capernaum? అయితే ఈ యొక్క సన్నివేశం ఎక్కడ జరుగుతూ ఉన్నది అనగా మంచి అందమైనటువంటి పట్టణమైన కపెర్నహూములో జరుగుతున్నది. Then in the same chapter we read that Jesus Christ has come into the house of Peter. మరి అదే అధ్యాయంలో మనం గమనించినట్లయితే యేసు ప్రభువారు పేతురు యొక్క ఇంటికి వస్తూ ఉన్నారు. If we visit Capernaum today, we can see the well protected house of Peter still there. ఒకసారి మనం ఇప్పుడు కపెర్నహూముకు వెళ్ళినట్లయితే పేతురు గారి యొక్క గృహం ఎంతో చక్కగా భద్రము చేయబడి ఉండడాన్ని గమనిస్తాము. Peter was only a fisherman, పేతురు కేవలం ఒక జాలరి. but he was a boat owner, అయినప్పటికీ ఆయనకు ఓడ కలిగి ఉన్నాడు. and in all possibility he would have owned a big house. అంతేకాదండి, ఒక మంచి ఇంటిని కూడా కలిగి ఉంటాడు అనుకోవచ్చు మనము. Peter would have definitely invited Jesus Christ to his house. యేసును తన యొక్క ఇంటికి రమ్మని తప్పకుండా పేతురు ఆహ్వానించి ఉంటాడు. And when Jesus enters the house, కానీ ఎప్పుడైతే యేసు ఇంటిలోనికి వస్తూ ఉన్నారో he finds Peter's mother-in-law down with fever. అక్కడ పేతురు యొక్క అత్తగారికి జ్వరం ఉండడాన్ని యేసు గమనిస్తూ ఉన్నారు. We see in the records of Matthew chapter 8 verse 14. మత్తయి సువార్త 8వ అధ్యాయం 14వ వచనంలో రాయబడినటువంటి విషయాలను గమనిస్తే, He touched her hand and the fever left her. ఆయన ఆమె చెయ్యి ముట్టుకోగానే ఆమెకున్నటువంటి జ్వరము విడిచిపెట్టబడుతున్నది. And the Bible goes on to record that immediately she got up. ఆ తర్వాత బైబిల్లో మనం గమనించినట్లయితే ఆమె వెంటనే లేచినట్లుగా రాయబడుతున్నది. As she got up, she went to prepare the food. ఆమె లేచిన తరువాత వచ్చిన వారందరికీ కూడా ఆహారం సిద్ధపరిచినట్లుగా రాయబడుతున్నది. For she had the great honor of Jesus Christ coming into her house. ఆమెకు ఉన్న గొప్ప ఘనతను మనం చూసినట్లయితే యేసు క్రీస్తే ఆమె ఇంటికి వచ్చి ఉన్నారు. She rose up as the fever had left her, and this happened in Capernaum. ఆమె జ్వరము తగ్గిపోగానే ఆమె లేచి పని చేస్తున్నట్లుగా రాయబడుతున్నది. ఈ సన్నివేశం కూడా కపెర్నహూములో జరగడాన్ని చూస్తాము. The present synagogue that you see standing damaged was built in the 5th century AD. ఇప్పుడు మనము చూస్తూ ఉన్నటువంటి ఆ యొక్క సమాజ మందిరము దాదాపుగా క్రీస్తు శకము 5వ శతాబ్దంలో నిర్మించబడినది. And it is one of the oldest surviving synagogues today. అంతేకాదని నేటికి మరి ఉన్నటువంటి సమాజ మందిరములో బహు పురాతనమైనటువంటిది ఇది. The present location of this synagogue is over the old synagogue. మరి ఇప్పుడున్నటువంటి ఈ సమాజ మందిరము అంతకు మునుపు ఉన్నటువంటి సమాజ మందిరం మీద కట్టబడుతున్నది. This is where Jesus Christ is to go and preach and teach the people as a rabbi. ఆ పాత సమాజ మందిరములో యేసు ప్రభువారు ఒక రబ్బాయిగా వెళ్ళి అక్కడికి వచ్చినటువంటి వారందరికీ కూడా మరి సువార్తను బోధిస్తూ ఉండేవారు. So with all the evidences and all the
good news written in the Bible and the research that we have made on our own, you see how important Karpanam plays the important role in the ministry of Jesus Christ. కనుక ఇలాగున జరుగుతున్నటువంటి విషయాలను బట్టి మేము చేసినటువంటి ఈ యొక్క అధ్యయనాలన్నిటిని బట్టి కూడా యేసు ప్రభువారి యొక్క పరిచర్యలో కపెర్నహూమునకు ఒక ప్రాముఖ్యమైనటువంటి పాత్ర ఉన్నది అని చెప్పగలుగుతున్నాము. Next week we'll continue to search the scriptures for Karpanam, what more took place. మరి వచ్చే వారములో కూడా ఈ కపెర్నహూము అనేటువంటి స్థలములో ఇంకా ఏమేమి విషయాలు జరిగాయో వాటిని బైబిల్ గ్రంథములో నుంచి తెలుసుకోబోతున్నాము. So we hope to see each and every one of you there and waiting to hear what message we bring for you through the word of Karpanam from the Bible. మరి బైబిల్ గ్రంథములో నుంచి కపెర్నహూము అనేటువంటి పట్టణమునకు సంబంధించినటువంటి ఇంకా ఎన్ని విషయాలు మేము చెప్పనై ఉన్నాము వాటన్నిటిని తెలుసుకోవడానికి అన్నట్లుగా వచ్చే వారం తప్పకుండా మీరందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని చూస్తారని భావిస్తూ ఉన్నాము. God bless each and every one of you till we meet again next Sunday. వచ్చే ఆదివారం మరలా మనం కలుసుకునేంత వరకు కూడా దేవుడు మీ అందరినీ ఆశీర్వదించి దీవించును గాక. ישירו כולם במילה אחת תודה, הלב מלא והמון תודה, והולם גם הוא איזה עולם נפלא. הללויה עם השיר, הללויה על יום שמאיר, הללויה על מה שהיה ומה שעוד לא